ఏంటి అసలు 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 ఏంటి నీలో ఉన్న గొప్ప ఏంటి 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 నాలో ఉన్న గొప్ప ఇదే గొప్ప. అంటే ఏంది అన్నమే చేస్తున్నావు? ఏంది అన్నమే చేస్తున్నావు? అన్నమే చేయబెడుతున్నావు? చూపించిన గొప్ప జాలా గొప్ప జాలా ఏం గొప్ప నువ్వు చూపించిన కదా దాన్ని గొప్ప అంటారా? నువ్వు పట్టుకుంది గొప్ప అంటారా? నువ్వు చేసింది గొప్ప అంటారా? నువ్వు పట్టుకుంది గొప్ప. ఆడవాళ్ళని అన్నారా? ఏంది ఆడవాళ్ళని ఇలా పిలుస్తూ చేస్తానంటే అన్నారా? కొట్టరా? బాగుంది, చాలా బాగున్నాడు. నువ్వు ఏం మాట్లాడుతావు? దాని లైన్ ఏమంటావురా? నా రేంజ్ ఏంది, దీని రేంజ్ ఏంది? బాగున్నాడు అంటుంది అన్న. మరి సరే ఇట్లా అట్లుండు. అరే పక్కన పక్కన ఎట్లుందిరా? నా పక్కన ఎట్లుంది? బాగాలేదన్న అసలు. నా పక్కన నువ్వు సెట్ ఏంటి రోడ్ మీద సొల్లు? నువ్వు గొడుగు మంచి పట్టుకో, గొడుగు మంచి పట్టుకో. స్టోరీ ఏంటి, ఇది ఏంటి, లొల్లేంటి, ఆ గొడుగు ఏంటి, అసలు నువ్వేంటి? అసలు మీరు ఇద్దరు అసలు ఒకసారి అద్దంలో ఫేసులు చూసుకున్నారా? నీ ఫేస్ చూసుకున్నావు? నువ్వు చూసుకున్నావా? నువ్వు చూసుకున్నావా? ఏంటి? అవును, నీకు అన్ని ఎక్కువనే ఉన్నాయి. అన్ని ఎక్కువనే ఉన్నాయి. ఒకసారి బాగానే ఉన్నాయి. ఒకసారి ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో, ఇట్లా అది అది బాలేకపోతే నన్ను ఎందుకు ఇలా దింపుతున్నావు? గిర్రా 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 అరి తిరుగుతాందే బుర్రా. మరి నువ్వెందుకు తిరుగుతున్నావు ఇలా? బానే ఉంది అన్న, మెత్త మెత్త బానే ఇంత పెద్ద అస్టెంట్ పెట్టుకొని అన్నమే చేస్తున్నా మీదికి వస్తున్నాయి. ఎందుకు రాను అన్న? ఏందన్న నన్ను అంటే బాగున్నా చెప్తున్నా, చేయదు అన్న మీద. దూరం ఉండి మాట్లాడు, దూరం ఉండి మాట్లాడు, దూరం ఉండి మాట్లాడు, చిన్నగా మాట్లాడు. దూరం ఉండి మాట్లాడక ఏం మనిషి మీదకి వస్తున్నావు? నా మీద నా మీద చేసినావు, వాళ్ళ మీద చేసినట్టు తెలుసా? నా మీద చేసావంటే నువ్వు ఎంత చేసావు తెలుసా? ఎవరి మీద చేసినట్టు? ఎవరు నువ్వు అసలు? ఎవరి మీద చేసావు? నువ్వు అందగత్తి, నువ్వు మా అన్న అందం చూసావు? ఎట్లుందో? చూసావా? శ్రీరెడ్డి కూడా వచ్చి శ్రీరెడ్డి శ్రీరెడ్డి అన్న అబ్బాయి లేస్తుంది మళ్ళా ఇదా వద్దురా భయ్యా, మీరు చూసుకోండి. నాతోటి ఎందుకు మీకు తలనొప్పి? ఇంకో ఇదంతా కాదు కానీ నువ్వు మంచిగా ఉన్నావు. ఎక్కడ పోతున్నావు? సరే ఎక్కడికి వెళ్తున్నావు? చెయ్యి వేయకుండా కూడా మాట్లాడొచ్చు. అసలు నువ్వు వేసుకోవచ్చు, నేను ఏమనుకో. నేను ఎందుకు వేసుకుంటా చెయ్యి? మరి నువ్వు వేసుకో, నన్ను వేసుకొని చెప్పొచ్చు కదా, మాట్లాడొచ్చు కదా. చెయ్యి వేసుకొని మాట్లాడు. సరే మరి ఏడిపోతున్నా? ఏడిపోతున్నా? మా ఇంటికి వెళ్తున్నా. మరి నేను పిలిచినప్పుడు మంచి మర్యాద మాట్లాడొచ్చుగా. మర్యాదనే వచ్చాను కదా, చేతులు పట్టి గుంజుకొని లాక్కొని రావడం ఏంటిది? నేను దులిపేది ఏమంటే దేనికి? నేను దేనికి దులుపుతా? నాకు ఏంటిది? నువ్వు ఏంటిది? సరే పోనీ వదిలే, ఇదంతా వదిలే. దాని అంటున్నావు కదా, ఓకే నన్ను పెళ్లి చేసేసుకో. నన్ను పెళ్లి చేసుకో. చేసుకొని పెళ్లి పెళ్లి చేసుకున్నాను. ఎందుకు పిలిచావు? పెళ్లి చేసుకుంటానన్నావు, నచ్చానన్నావు, చూసావు, తింపావు. ఇప్పుడు నేను కమిట్ అయిపోయాను. నన్ను పెళ్లి చేసేసుకో. నేను చేసుకొని పెళ్లి చేసుకోకపోతే ఎందుకు పిలిచావు? దాంట్లో పెళ్లి చేసుకోరు. దాంట్లో పెళ్లి చేసుకోకుండా దాన్ని నాకు నచ్చాడు. ఇప్పుడు నాకు నీ పెళ్లి చేసుకుంటా. దాన్ని నచ్చాడు. అరే నేను చేసుకుంటా భయ. అరే ఎందుకు చేసుకోవు? పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు పెద్ద అందగాతిలు వచ్చి పెళ్లి చేసుకోండి చేసుకోడు. మా నిన్న అడిగి చేసుకుంటా. నేను పోలీస్ కేసు పెడతాను. దాంట్లో పెళ్లి చేసుకోరు. నేను కేసు పెడతా ఇప్పుడు. అరే దాంట్లో పెళ్లి చేసుకోరు. కేసు పెట్టిన అన్న ఎవరేం చేయలేరు. ఇంతమంది పోలీసులు ఉన్నారు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అరే పోలీసు వాళ్ళ గురించి ఎందుకు మళ్ళా? పెడతాను, నేను కేసు పెడతాను, పోలీసు వాళ్ళకి తీసుకొని వస్తాను. అప్పుడు నన్ను ఎలా పెళ్లి చేసుకోవాలి నేను చూస్తా. అరే దాన్ని పెళ్లి చేసుకో, నీకు తెలియదు. దాన్ని పెళ్లి చేసుకోకపోతే నన్ను పెళ్లి చేసుకో. నువ్వు దాని అయితే నాకేంటి? ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకో. నన్ను ఎందుకు పిలిచావు? పోయేదాన్ని పిలిచావు, నచ్చానన్నావు. అరే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? పోలీస్ కేసు పెడతా. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకో. అదే జస్ట్ ఫ్రాంక్ అమ్మా. ఏంటిది? ఎలా ఉంటుంది ఫ్రాంక్?
ఫ్రాంక్ ఎలా అంటే ఉంటది ఏంది ఫ్రాంక్ అన్న ఎలా ఉంటది చేస్తున్నా ఎలా ఉంటది ఫ్రాంక్ అరే చెప్పరా భయ్ ఫ్రాంక్ ఫ్రాంక్ ఎలా అంటే ఉంటది లే ఎలా బజార్ ఉంటది? ఆ? ఏంది ఎలా అన్నని ఇది కొడుతున్నా ఫ్రాంకా? ఏంది ఇది ఫ్రాంక్ అంటారా ఫ్రాంక్ ఫ్రాంక్ ఇట్లానే అరే ఉంటదా? ఫ్రాంక్ అని చెప్పినాం కదా తల్లి ఫ్రాంక్ వెళ్ళిపో ఎప్పుడు చెప్పినావు ఫ్రాంక్ అని ఇప్పుడా ఈ వర్షం జరిగిందంటే ఫ్రాంక్ అంటున్నాం కదా ఏం ఫ్రాంక్